అవిచ్ఛిన్నం తత్వంలో స్వసంకల్ప ఆ, స్వసంకల్పమే బద్ధమురా, నిస్సంకల్పమే మోక్షమురా అన్నారు స్వామి. ఉమ్. ఇందులో స్వసంకల్పము అంటే ఏంటి స్వామి? సంకల్పము స్వ అంటే మనస్సు యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఉమ్, మనస్సు నుంచి కదా సంకల్పాలన్నీ కలిగేవి. అంటే ఆత్మ నుంచి ఆలోచన. ఏమీ కలగడం లేదు. ఉమ్, ఎందుకంటే ఆత్మ ఆత్మగానే ఉంది. దాని నుంచి ఏది ఉత్పన్నం కావడం లేదు, లయించడం లేదు. అందువల్ల ఈ జగత్ అనుభవం మిథ్య అని చెప్పి చెప్పబడింది. ఉంది అని చెప్పి కనుక చూసేవాళ్ళకి, లేకపోతే మిథ్య అనే మాట కూడా అక్కడ వేస్ట్ అనమాట, అనవసరం. అర్థమైంది కదా? కాబట్టి స్వసంకల్పమే బద్ధమురా అంటే ఏంటంటే బ్రహ్మదేవుని సంకల్పం ఉన్నది. ఉమ్, ఆయన సంకల్పము ఆయన ఎలా చేస్తే అలానే వర్తిస్తుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు సంగతి ఎలా ఉంచితే నీ సంగతే తీసుకుందాం. నీ మనసులో కాసేపు అలా తీరిగ్గా కూర్చొని ఒక ఆలోచన చేశావు. ఉమ్, ఆలోచనల్లో ఏ ఏ వస్తువుల్ని ఎలా రచన చేశావు నీ మనసులో, అది చాలా యాంత్రికంగా జరిగిపోద్ది, అత్యంత సహజంగా, ఎఫర్ట్లెస్ గా. ఉమ్, ఉమ్, ప్రతి క్షణం జరుగుతున్నది అందరికీ కూడా. స్వామి. జరుగుతున్నప్పుడు నీ మనసులో ఏ వస్తువుని ఏ స్వరూప స్వభావాలతో ఉండాలని చెప్పి నీ మనసు నిశ్చయించిందో ఉమ్, స్ప్లిట్ సెకండ్ లో ఉమ్, అది అలానే ఉంటుంది లోపల, మరొక విధంగా ప్రవర్తించదు అది. నువ్వు ఒక దేవతను ప్రత్యక్షం చేసుకొని అక్కడ నువ్వు పూజ మొదలు పెడితే అక్కడ ఆ దేవతలోంచి దెయ్యం రాదుగా. రాదు. అలానే దెయ్యాన్ని అనుకున్న దగ్గర దెయ్యమే అనుభవానికి వస్తుంది. దానికి ఆ శక్తిని ఎవరిచ్చారు ఆ దెయ్యానికి? ఇదే బేతాళం అంటే. ఎవరిచ్చారు ఆ శక్తిని, ఆ లక్షణాలను ఎవరిచ్చారు? భయపెట్టే లక్షణాన్ని చూచేవాడే కదా. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ బేతాళము నేను దేవుణ్ణి కావాలంటే కుదరదు దానికి, ఆ దెయ్యానికి. ఎందువల్ల కుదరడం లేదు? నీ సంకల్పాన్ని నువ్వు అలా బద్ధం చేసావు. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మరలా నువ్వేమిటి, తానేమిటి, నీవేమిటి, ఎక్కడ తన పుట్టుగాని విచారణ చేస్తే ఈ కర్కటి అనే మహాయోగిని ఎలా అయితే పరమతత్వాన్ని పొందిందో అలా ప్రతి సంకల్పము కూడాను పరమజ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఇదంతా మనోమాత్రం అని చెప్పేది అందుకే. ఇది అన్ని సంకల్పాలే. ఇవన్నీ కూడా ఒక సంకల్పం నుంచి మరొక సంకల్పం, ఆ సంకల్పం నుంచి మళ్ళీ సంకల్పాలు, ఆ సంకల్పాల నుంచి మళ్ళీ మళ్ళీ సంకల్పాలు, ఇలా అంతు పొంతు లేకుండా సాగిపోతూ ఉంది ఈ జగద్దర్శన అనేది. ఎక్కడైనా సరే నేనేమిటి అనే విచారణ మొదలైపోవటంతో అక్కడ తన స్వరూపం అంతా, మిగతా తన కంటికి కనపడేది తాను ఇత్యాది అదంతా కూడా భ్రాంతి మాత్రమే అనే విషయం అర్థమై కేవలత్వాన్ని దర్శించడం జరుగుతుంది. ఇది సంగతి. అంటే మరణం ఆపేయటం జరుగుతుంది. మరణం జరుగుతున్నప్పటికీ కూడాను మనస్సుకి భ్రాంతిపరమైన స్థితి కాకుండా పూర్ణ జ్ఞానపరమైన స్థితి ఉంటుంది. దీన్నే జీవన్ముక్త స్థితి అని, ముక్తి అని, నిర్వాణం అని ఇత్యాది పేర్లతోటి చెప్తున్నావు అంతే. ఆ సినిమా నువ్వు చూడదలుచుకుంటే చూస్తావు, లేకపోతే విరమిస్తావు. నీ స్వాధీనంలో ఉంటుంది. దాన్ని సత్య సంకల్ప స్థితి, బ్రాహ్మీ స్థితి అనే పేరుతోటి చెబుతాం దీన్ని. అర్థమవుతుంది అనుకుంటా ఇప్పుడు. సో ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ వినండి, అర్థం అవుతుంది.